హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కూర చేశాను. మీలో ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆయన మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఏ కూరగాయ తెచ్చినా తేకపోయినా సరే, ఎంత రేటు ఉన్నా సరే బీరకాయలు మాత్రం తీసుకొస్తూ ఉంటారనమాట. మా ఆయనకి బీరకాయ కూర అంటే చాలా ఇష్టం. అలాగని ఎప్పుడు ఒకేలాగా వండలేం కదా, అందుకోసమనే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. మాకు సరిపడా కేజీను అర కేజీను ఇలాగ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు కూరగాయలు. కూర ఎక్కువైపోద్దేమో అని చెప్పి నేను అన్నీ సగం సగం వండుతాను. అప్పుడు ఆ మిగిలిపోయిన ఒకటి రెండిట్లతో కూర సరిపోదు అనుకుంటే శనగపప్పు వేసి కూర వండేస్తాను. ఇలా శనగపప్పు వేసి కూర వండేస్తే టేస్ట్ ఉంటుంది, కూర కూడా సర్దుబాటు అయిపోతుంది. వంకాయ, బీరకాయ, బంగాళదుంప ఇలాగ ఈ కూరలతో నేను ఎక్కువగా ఈ శనగపప్పు వేసి వండుతూ ఉంటాను అనమాట. కూరగాయలు ఏమీ లేకపోతే వట్టి శనగపప్పు కూడా కూరలో వండేస్తూ ఉంటాను. మీలో చాలా మంది లేడీస్ నాలాగే చేస్తారేమో కదా. బీరకాయ శనగపప్పు కూర అయితే అయిపోవచ్చింది. నాకు కూడా ఫుల్గా ఆకలి దంచేస్తుంది. లేట్ చేయకుండా తినేస్తాను. బాయ్ బాయ్.